దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చేరువచ్చిన దేవుని ప్రజలైన మీకు అందరికీ, స్థానిక సంఘ ప్రియులకు, అలాగే జగన్నాథపురం కాపురస్తులకు, సహోదరులకు, దేవుని సేవకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని కొద్దిసేపు దేవుని వాక్యం విందాం. ఆయా స్థలాల్లో ఉన్న వారందరూ కూడా దయచేసి ప్రాంగణంలోనికి వచ్చి కూర్చోండి. దయచేసి వాక్యాన్ని వినవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. మీ ఏర్పాటులో ఎంతమందినైతే మీరు నిర్ణయించారో, నీ మాటలు వినడానికి మీరు ఎంతమందినైతే సిద్ధపాటు చేశారో వారందరినీ కూడా ఈ స్థలానికి మీరు నడిపించారో, అందుని బట్టి మీకు స్తోత్రాలు. మీ ఆలోచన బట్టి, మీ సంకల్పాన్ని బట్టి 4 రోజులు ఈ 5వ రోజు మీ కృపచేతనాన్ని నడిపించి నిలబడిన ప్రతి ఒక్కరిని మీ ఆత్మశక్తితో వాడుకొని నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడుతున్న విధానమును బట్టి మీకు స్తోత్రాలు. ఈ జగన్నాథపురం ప్రాంతాన్ని మీరు ప్రేమించారు, అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఈ ప్రాంతాన్ని ప్రేమించి మీరు అందిస్తున్న సందేశాలు బట్టి మీకు స్తోత్రాలు. కూడి వచ్చిన మా ప్రియ సహోదరులందరినీ మీ కృపతో నడిపించండి. ఇంకెవరైతే రావాల్సిన వారు ఉన్నారో వారందరూ కూడా సమయానికి, స్థలానికి రావడానికి మీరు కృప దయచేయమని, మా రక్షకుడైన యేసు ప్రభు, మా జీవమైన యేసు ప్రభుని మేము తేటగా, స్పష్టముగా, వివరముగా మేమందరము తెలుసుకున్నటకు కావలసిన కృప మాకందరికీ కలుగునుగాక. మా రక్షకుడైన యేసు ప్రభు నామమున స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. మంచిది. దేవుని మహాకృపను బట్టి మనమందరం మరొకసారి ఈ రాత్రికాల సమయంలో కలుసుకొని ప్రభుని స్తుతించడానికి, అలాగే ప్రభు యొక్క మాటలను వినుటకు దేవుడు మనకిచ్చిన ఈ ఉన్నతమైన సమయాన్ని బట్టి ముందుగా పరమ తండ్రి అయిన దేవునికి, యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వాక్యము ప్రాముఖ్యమైంది, అన్నిటికంటే శ్రేష్టమైనది వాక్యం. అందుకే లేఖనం ఇలా చెప్తుంది, మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకొనెను. వాక్యము ప్రాముఖ్యమైనది. వాక్యమును లక్ష్యముంచిన ఎడల మీకు మేలు అని పేతురు గారు రాసిన పత్రికలో మనకి కనబడుతుంది. కాబట్టి వాక్యాన్ని కొరకు మనం ఆలోచిస్తే నెమ్మదినిచ్చేది దేవుని వాక్యమని, సమాధానాన్ని ఇచ్చేది దేవుని వాక్యమని మనం గ్రహిస్తున్నాం. అట్టి సమాధానాన్ని, అట్టి నెమ్మదిని మనం ఈ పరిచర్యలో అనుభవిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా కొంచెం గట్టిగా మాట్లాడండి. హల్లెలూయా. మంచిది. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం. అందరూ వాక్యం వినండి. మరలా మీరు శనివారం సాయంత్రం ఇలా కూర్చుంటామండి అన్న మీకు ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు. అప్పుడు మీరు వాక్యం విందామన్నా మీకు అవకాశం ఏమీ ఉండదు. కాబట్టి సమయము చాలా విలువైంది కనుక మీరు అందరూ జ్ఞానవంతులు. ఎందుకంటే సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడిని ఏమన్నాడు ప్రభు? జ్ఞానవంతులు అని అన్నాడు. కాబట్టి మంచిది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక సందర్భం జరుగుతుంది. ఏంటి సందర్భం అని అంటే, బావి దగ్గర సమరయ స్త్రీతో మా ప్రభు మాట్లాడుతున్నారు. సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆమె ఇలా అంటుంది 19వ వచనంలో, స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుతున్నాను అని ఇలా మాట్లాడుతుంది. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి కానీ ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లా నేను, చూడండి అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము అని చెప్తూ 23వ వచనంలో, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అని మాట్లాడుతూ 23వ వచనంలో ఎలా అంటున్నారు, అట్టివారు కావాలనని తండ్రి కోరుచున్నాడు. మంచిది. ఇక్కడ ఆరాధన, మా పితరులు ఇక్కడ ఆరాధించారు, మీరు ఇక్కడ ఆరాధిస్తున్నారు అని అడుగుతున్నప్పుడు యేసుప్రభుల వారు ఎలా చెప్తున్నారు, ఒక రోజు రాబోతుంది, ఆ రోజు పర్వతాల మీద ఆరాధించబడరు. అయితే ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో జరిగే ఆరాధన ఏమన్నాడంటే
యథార్థమైన ఆరాధన. చెప్పండి, ఏ ఆరాధన అది? యథార్థమైన ఆరాధన. ఆ ఆరాధన తండ్రి ఇష్టమైన ఆరాధన. ఆ ఆరాధనని ఎవరు కోరుకుంటున్నారంటే తండ్రి కోరుకుంటున్నాడు. కాబట్టి యథార్థమైన ఆరాధన కొరకు ఇక్కడ ప్రభు చెప్పడం జరుగుతుంది. అయితే ఆ కాలంలో ఉన్నవారందరూ ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారంటే, మెస్సయ్య వస్తాడు, యేసు ప్రభుల వారు వస్తారు, ఆయన వస్తే యథార్థముగా ఆరాధించుటంటే ఏంటో మాకు చెప్తాడు అని. యథార్థమైన ఆరాధన అంటే ఎలా చెయ్యాలో, యథార్థమైన ఆరాధన అంటే ఎలా ఉండాలో, ఈ విషయాలన్నీ ప్రభు వస్తే చెప్తాడని వాళ్ళందరూ మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. అయితే మెస్సయ్య వస్తే యథార్థమైన ఆరాధన అంటే ఏంటో చెప్తాడు. అయితే యేసు ప్రభుల వారు వచ్చిన తర్వాత యథార్థమైన ఆరాధన అంటే ఏంటో చెప్తాడు. మరి మెస్సయ్య రాకముందు వారు మరి దేవుని ఆరాధించలేదా? అమ్మ వింటున్నారా? వినండి. మెస్సయ్య వస్తే, యేసు ప్రభుల వారు వస్తే యథార్థమైన ఆరాధన ఎలా చెయ్యాలో చెప్తాడు. అంటే మరి అప్పటి వరకు వారు ఆరాధించలేదా తండ్రిని? అప్పటి వరకు వారు ప్రభుని ఆరాధించలేదా అని అంటే, అప్పటి వరకు వారు ప్రభుని ఆరాధించారు. కానీ ఆ ఆరాధనని ప్రభు ఏం చెప్పారో చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూడగలిగితే, మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా, అంటే అప్పటి వరకు వాళ్ళు ఎలా ఆరాధిస్తున్నారు? వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. కానీ యేసు ప్రభులు వారు వస్తే ఏం చెప్తారు? యథార్థముగా ఆరాధించడం అంటే ఏంటో చెప్తారు. అంటే ప్రభు వచ్చేంత వరకు కూడా వాళ్ళు ఆరాధించారు, కానీ ఆ ఆరాధనను ఇక్కడ ప్రభులు వారు ఏం చెప్తున్నారు? అది వ్యర్థమైన ఆరాధన. అంటే ఈ యూదులు ఎవరైతే ఉన్నారో, మతంలో ఎవరైతే ఉన్నారో, వారు చేసిన ఆరాధన ఆయన ఏమంటున్నాడంటే వ్యర్థమైన ఆరాధన. కానీ ప్రభు వచ్చిన తర్వాత చేసే ఆరాధన ఏ ఆరాధన? యథార్థమైన ఆరాధన. ఆ ఆరాధన ఎవరు కోరుకొనిచున్నారు? తండ్రి కోరుకొనిచున్నాడు. అంటే ఆ ఆరాధన చేసేవాళ్ళంటే తండ్రికి ఇష్టం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఆ విశ్వాసం ఏ విశ్వాసం అనుకుంటున్నారు? అది రక్షణ సంబంధమైన విశ్వాసం కాదు, జీవింపజేసే విశ్వాసం. అదే ఆరాధన. ఆరాధన అంటే జీవించుట అని అర్థం. వినండి. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు రాకముందున్న ఆరాధన ఉంది, యేసు ప్రభుల వారు వచ్చిన తర్వాత ఆరాధన ఉంది. ప్రభు వచ్చిన తర్వాత చేసే ఆరాధన ఏమో యథార్థమైన ఆరాధన, ప్రభు రాకముందు చేసిన ఆరాధన ఏమో వ్యర్థమైన ఆరాధన. ఇంతకీ ప్రభు రాకముందు వాళ్ళు చేసిన ఆరాధన వ్యర్థమైన ఆరాధన అని ఎందుకంటున్నాడంటే, అసలు ఆరాధన అంటే ఏంటో మనకి అర్థమైతే వాళ్ళు చేసిన ఆరాధన వ్యర్థమైందా లేదా యథార్థమైందా అన్నది మనకు అర్థమవుతుంది. అమ్మా అర్థమవుతుందా? అంటే ప్రభు అన్న మాట ఏంటి? యథార్థమైన ఆరాధన కొరకు ప్రభు చెప్తున్నాడు. అప్పుడు వరకు వారు చేసిన ఆరాధన ఏంటి? వ్యర్థమైన ఆరాధన. అసలు ఆరాధన అంటే ఏంటో మనకు అర్థమైతేనే వాళ్ళు చేసింది యథార్థమైన ఆరాధన లేకపోతే వ్యర్థమైన ఆరాధన అన్న సంగతి మనకి అర్థమవుతుంది. ఇప్పుడు చాలామంది అసలు ఆరాధన అంటే చాలామంది ఏమంటారంటే, మనందరూ లేచి నిలబడండి, ఒక పాట మనం పాడుకొని ప్రభుని ఏం చేద్దాం? ఆరాధన చేద్దాం. అంటే కొంతమంది ఇలా అనుకున్నారు. ఏమన్నారు? అందరూ లేచి నిలబడి ఒకే పాటను తీసుకుని అందరూ చప్పట్లు కొట్టి పాటలు పాడడమే ఆరాధన అని కొంతమంది చెప్పారు. కొంతమంది ఏం చెప్పారంటే, ఒక పాట కూడా రాశాడు ఒక ఆయన. ఏంటంటే ఆ పాట, ప్రార్థన చేయుటే కాదు ఆరాధన, ఆత్మలు రక్షించుటయే ఆరాధన. కొంతమందికి తెలుసు ఆయన ఎవరు రాశారు. ఆత్మలు రక్షించడమే ఆరాధన అని ఒక ఆయన చెప్పారు. కొంతమంది ఏమన్నారు? అందరూ లేచి నిలబడి ఒక పాట పాడుకోవడమే ఆరాధన అని చెప్పారు. సువార్త చేయడమే ఆరాధన అని కొంతమంది చెప్పారు. ఆత్మలు రక్షించడమే ఆరాధన అని చెప్పారు. కానీ వాస్తవానికి ఆరాధన అనే పదాన్ని బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక, ఆరాధన అంటే చేతులు ఊపుట కాదు. ఆరాధన అంటే ఏంటంటే లేచి నిలబడుట, పాట పాడుట కాదు. ఆరాధన అంటే ఏంటో ప్రభు చెప్తున్నారు. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా
తన్ను తాను దేవునికి నిర్దోషనిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుట. ఆరాధన అంటే అర్థం ఏంటంటే జీవము గల దేవుణ్ణి సేవించుట. ఏం విడిచి? నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుట. అసలు వాస్తవానికి నిర్జీవ క్రియలు అనేవి ఎప్పుడు వస్తాయి? నిర్జీవ క్రియలు అనేవి ఎప్పుడు వస్తాయి అని అంటే, ఒక వ్యక్తి ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించినప్పుడు అతనిలో నుండి వచ్చే క్రియలు ఏమంటారు? నిర్జీవ క్రియలు లేదా స్వనీతి క్రియలు అని అంటారు. అసలు ఒక వ్యక్తి నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుణ్ణి సేవించుట. సేవించుట అంటే అర్థం ఏంటంటే ఆరాధించుట అనన్నా సేవించుట అనన్నా ఒకటే. ఎందుకు? ఆరాధన అనగానే ఏమనుకుంటున్నారు? ఒక పాట పాడడమే ఆరాధన అనుకుంటున్నారు. అంటే ఆరాధన అంటే ఒక గంట చేసేది కాదు. ఆరాధన అంటే ఓ 2-3 గంటలు చేసేది కాదు. ఆరాధన అంటే ఏంటి? సేవించుట. ఈ సేవించుట అనే కొరకు లూకాసు వార్త 1వ అధ్యాయంలో ప్రభు ఏం చెప్తున్నారంటే, లూకాసు వార్త 1వ అధ్యాయము 75వ వచనంలో ప్రభుని సేవించుట ఆరాధించుట అన్న పదాన్ని ప్రభు ఇక్కడ చెప్తూ 1వ అధ్యాయం 75వ వచనంలో అక్కడ ఇలా రాయబడిన చూడండి, జీవిత కాలమంతయు ఆయనను సేవించుట. ఆరాధన అంటే ఒక గంట చేసేది కాదు. ఆరాధన అంటే సేవించుట. సేవించుట ఎప్పుడెప్పుడు సేవించుట? జీవిత కాలమంతయు దేవుని ఏం చేయాలి? సేవించాలి. దీన్నే ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38లో ఏముందంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించుట అని అంటే ఆరాధించుట అనన్నా, రెండోది సేవించుట అనన్నా, మూడోది జీవించుట అనన్నా దీన్ని ఏమంటారంటే యథార్థమైన ఆరాధన అని అంటారు. చెప్పండి, విశ్వాస మూలముగా జీవించుట అని ఏమంటారు? యథార్థమైన ఆరాధన అంటారు. మరి విశ్వాస మూలముగా జీవించని పద్ధతిని ఏమంటారు? వ్యర్థమైన ఆరాధన అంటారు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చిన తర్వాత ఏ ఆరాధన వస్తుంది? యథార్థమైన ఆరాధన వస్తుంది. ఎందుకు? విశ్వాస మూలముగా జీవిస్తారు కాబట్టి. అంటే యథార్థమైన ఆరాధన అంటే విశ్వాస మూలముగా జీవించటాన్ని ఏమన్నాడు? యథార్థమైన ఆరాధన అన్నాడు. అంటే విశ్వాస మూలముగా జీవించని పద్ధతిని ఏమంటారు? వ్యర్థమైన ఆరాధన అంటారు. అంటే అప్పటి వరకు యూదులు వాళ్ళు ఏ ఆరాధన చేయలేదు? యథార్థమైన ఆరాధన చేయలేదు. అంటే వాళ్ళు ఎలా జీవించలేదు? విశ్వాస మూలంగా జీవించలేదు. మరి ఎలా జీవించుంటారు? అమ్మ ఎలా జీవించుంటారు? విశ్వాసాన్ని బట్టి జీవించలేదు. మరి ఎలా జీవించుంటారు? 2 పద్ధతులు ఉన్నాయి. 2 పద్ధతులు. ఒకటి మేలైన మార్గం, రెండోది కీడు మార్గం. ఒక వ్యక్తి ధర్మశాస్త్రాన్ని బట్టి అయినా జీవించాలి, లేదు విశ్వాసాన్ని బట్టి అయినా జీవించాలి. విశ్వాసాన్ని బట్టి ఎప్పుడు జీవిస్తారు? ప్రభు వస్తే జీవిస్తారు. ప్రభు రాకముందు ఉన్న యూదులందరూ దేన్ని బట్టి జీవించారు? ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించారు. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం, ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దేని వలనే? ధర్మశాస్త్రం వలననే జీవించుచున్నాడు. అంటే అప్పటి వరకు యూదులు దేని బట్టి జీవించారు? ధర్మశాస్త్ర మూలముగా జీవించారు. అంటే ధర్మశాస్త్ర మూలముగా జీవించే పద్ధతిని ఏమన్నాడు ప్రభు? వ్యర్థమైన ఆరాధన అన్నాడు. విశ్వాస మూలముగా జీవించే పద్ధతిని ఏమన్నాడు ఆయన? యథార్థమైన ఆరాధన అన్నాడు. అమ్మ అర్థమైందా? వ్యర్థమైన ఆరాధన వేరు, చెప్పండి, యథార్థమైన ఆరాధన వేరు. అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించే పద్ధతిని వ్యర్థమైన ఆరాధన అన్నాడు. విశ్వాస మూలముగా జీవించే పద్ధతిని యథార్థమైన ఆరాధన అన్నాడు. ఒక వ్యక్తి విశ్వాస మూలంగా జీవించాలి అనంటే మొదట ఒక వ్యక్తి ఏం కావాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా విశ్వాస మూలముగా ముందు అతను నీతిమంతుడిగా తీర్చబడాలి. ఎందుకు? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అసలు ముందు విశ్వాస మూలంగా జీవించాలంటే ఆ వ్యక్తి ఏమవ్వాలి? నీతిమంతుడు అవ్వాలి. నీతిమంతుడు అవ్వాలంటే ఖచ్చితంగా ఎవరైంది విశ్వాసం ఉంచాలి? యేసు ప్రభుల వారింది విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభుల వారింది విశ్వాసం ఉంచాలంటే
విశ్వాస మూలమైన నీతి కలగాలంటే ఏం సమాప్తం అవ్వాలి? అక్కడ పైన ఉంది, ఇప్పుడు చదవండి 4వ వచనం. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు, దేవునికి స్తోత్రం, క్రీస్తు ధర్మశాస్త్రానికి ఏమయ్యాను? ఎందుకు సమాప్తి చేశాడు ధర్మశాస్త్రాన్ని ఆయన? అమ్మా అది కాదండి, ఇక్కడ పాయింట్ చూడండి. ఆయన ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు? సమాప్తం చేశాడు. అక్కడ మాట ఉంది ఏమంటే, విశ్వసించు ప్రతివానికి ఏం కలగడానికి? నీతి అసలు ఒక వ్యక్తి ముందు ఏమవ్వాలి? నీతిమంతుడు అవ్వాలి. నీతిమంతుడైన వాడే విశ్వాస మూలముగా జీవిస్తాడు. విశ్వాస మూలంగా జీవించడాన్ని ఏమంటారు? యథార్థమైన ఆరాధన అంటారు. అంటే ఒక వ్యక్తి యథార్థమైన ఆరాధనలోనికి వెళ్ళాలంటే ముందు ఆ వ్యక్తి విశ్వాసం ద్వారా ఏం పొందాలి? నీతిని పొందాలి. విశ్వాసం ద్వారా నీతిని పొందాలంటే ధర్మశాస్త్రానికి ఏం కలగాలి? సమాప్తి అవ్వాలి. ధర్మశాస్త్రం సమాప్తి అవ్వాలంటే ధర్మశాస్త్రం ఎలా కొట్టివేయబడింది? రోమపత్రిక 7వ అధ్యాయం, అదేనా కరెక్ట్ అన్న. రోమపత్రిక 7వ అధ్యాయం 4వ వచనం. ఆయన శరీరము ద్వారా, మనందరికి తెలిసిన మాట చూడండి, రోమపత్రిక 7వ అధ్యాయం 4వ వచనం. ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిమి. 6వ వచనం. ధర్మశాస్త్రము నుండి ఏం పొందాం? విడుదల పొందాం. అంటే ఒక వ్యక్తి నీతిమంతుడు అవ్వాలంటే ధర్మశాస్త్రానికి ఏం కలగాలి? సమాప్తి కలగాలి. ధర్మశాస్త్రానికి సమాప్తి అవ్వాలంటే యేసుప్రభుల వారు ఏమవ్వాలి? యేసుప్రభుల వారు ఏమవ్వాలి? యేసుప్రభుల వారు ఏమవ్వాలి? అమ్మా మీరు చదివిన వచనంలోని 7:4లోనే ఉంది. ధర్మశాస్త్రం కొట్టివేయాలంటే, ధర్మశాస్త్ర సమాప్తి పలకాలంటే యేసుప్రభుల వారు ఏమవ్వాలి? శరీరధారి అవ్వాలి. అందుకే ఆయన 2000 సంవత్సరాల కిందట ఏమయ్యాడు? శరీరధారి అయ్యాడు. వినండి, యేసుప్రభు శరీరధారి అయ్యాడంటే అర్థం ఏంటంటే ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. ఆయన శరీరధారి అయ్యాడు అంటే అర్థం ఏంటంటే ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. ఆయన సిలువలో చనిపోయాడు అంటే అర్థం ఏంటంటే శాపము కొట్టివేయబడింది. అర్థమవుతుందండి? ఆయన శిక్షావిధి పొందాడు అంటే అర్థం ఏంటంటే మన శిక్ష తప్పించబడింది. ఆయన గాయపరచబడ్డాడు అంటే అర్థం ఏంటి? మనకి స్వస్థత కలిగింది. అంటే మనం ధర్మశాస్త్రంలో విడిపించబడాలి. విశ్వాసం మూలంగా మనం ఏం పొందుకోవాలి? నీతిని పొందుకోవాలి. విశ్వాసం ద్వారా మనం నీతిని పొందుకోవడానికే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమయ్యారు? ఆయన దేవుడుగా ఉన్న ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు అక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉన్న ఆ స్త్రీ కానివ్వండి, అక్కడ కొంతమంది ప్రజలు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు? మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. మెస్సయ్య వస్తే ఏ ఆరాధన చేస్తారు? యథార్థమైన ఆరాధన చేస్తారు. యథార్థమైన ఆరాధన పద్ధతి రావాలంటే యేసుప్రభుల వారు ఏమవ్వాలి? శరీరధారి అవ్వాలి. అందుకే యేసుప్రభుల వారు ఏమయ్యారు? శరీరధారి అయ్యాడు. ఆయన ధర్మశాస్త్రం ఏమైంది? కొట్టివేయబడింది. విశ్వసించిన వారందరూ ఏమవుతున్నారు? నీతిమంతులు అవుతున్నారు. ఇప్పుడు నీతిమంతుడు ఎలా జీవిస్తున్నాడు? విశ్వాస మూలంగా జీవిస్తున్నాడు. విశ్వాస మూలంగా జీవించడాన్ని ఏమన్నారు? యథార్థమైన ఆరాధన అన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చింది ఎందుకు? మనం అందరం ఏ ఆరాధన చేయాలి? యథార్థమైన ఆరాధన చేయాలి. యథార్థమైన ఆరాధన అంటే విశ్వాస మూలముగా జీవించటం. వినండి, ఈరోజు మీరు ఏ మనుషులు తీసుకున్నా, ఏ వ్యక్తిని తీసుకున్నా, అయితే ఆ వ్యక్తి ఒకటి వ్యర్థమైన ఆరాధన అయినా చేస్తాడు, రెండోది యథార్థమైన ఆరాధన అయినా చేస్తాడు. ప్రభువుని విశ్వసించలేని అవిశ్వాసి ఏ ఆరాధన చేస్తాడు? ప్రభుని విశ్వసించలేదు, యేసు ప్రభుని నమ్మలేదు, పాపక్షమాపణ పొందలేదు, నీతిమంతుడిగా తీర్చబడలేదు, ఆ వ్యక్తి ఏ ఆరాధన చేస్తున్నాడు? అన్న మీరు చెప్పేస్తారన్న బాబు, మీరు అందరూ మీకు తెలుసు కదా, వెనకాల ఉన్న వారికి తెలియాలి, అవునా కదమ్మా? యేసు ప్రభుని నమ్మలేని వారు ఏ ఆరాధన చేస్తారు? పోలేండి, నేను తెలుగుదేశం లాగా 2 హస్తాలు చూపిస్తాను అమ్మా. ఒకటి, యేసు ప్రభుని నమ్మలేదు, ఆ వ్యక్తి చేసేది యథార్థమైన ఆరాధన. ఒకటి, లేదు వ్యర్థమైన ఆరాధన. ఈ రెండట్లు లేదు కరెక్ట్? ఒకటా రెండా? మీరు తెలుగుదేశం లాగానే చూపించండి కనీసం. ఇలా అనండి అందరూ. అదే కెమెరా అటు తిప్పక తమ్ముడు, తేడా వచ్చేది మళ్ళీ. వీళ్ళందరూ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏమనుకుంటారు? యేసు ప్రభుని నమ్మని వ్యక్తి చేసే ఆరాధన ఏ ఆరాధన? వ్యర్థమైన ఆరాధన. బాగా చెప్పారు కదా. ఇప్పుడు యేసు ప్రభుని నమ్మారు,
యేసు ప్రభుని నమ్మినా అతనికి నీతిమంతుడని నిశ్చయిత లేదు. ఆ వ్యక్తి ఏ ఆరాధన చేస్తాడు? మరలా, ఒకటి వ్యర్థమైన ఆరాధన, రెండు యథార్థమైన ఆరాధన. యేసు ప్రభుని నమ్మాడు అతను, ఏ ఆరాధన? అదేటండి, ప్రభు నమ్మాడా లేదా? నమ్మాడు. పాపక్షమాపణ పొందుకున్నాడా లేదా? పొందుకున్నాడు. ఆత్మను పొందుకున్నాడా లేదా? పొందుకున్నాడు. మరి ఇతను ఏ ఆరాధన చేస్తున్నాడు? మరలా చెప్పండి. ఒకటి యథార్థమైన ఆరాధన, రెండోది వ్యర్థమైన ఆరాధన. ఏది కరెక్ట్? అది ఎవరు చెప్పారు తమ్ముడు? ఇవాళ సాయంత్రం చేపలంట ఫ్రై, నీకు 2 వేస్తారు. యేసు ప్రభుని నమ్మినప్పటికీ పాపక్షమాపణ పొందాడు. పరిశుద్ధాత్మను అతని హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కానీ అతనికి ఏమి లేదు. నేను యేసు ప్రభుల వారి ద్వారా పాపక్షమాపణ పొందుకున్నాను, నీతిమంతునిగా తీర్చబడ్డాను అన్న నిశ్చయిత అతనికి లేదు. అతను చేసే ఆరాధన కూడా ఏ ఆరాధన? వ్యర్థమైన ఆరాధన. ఇప్పుడు మీరు ఎవరినైనా అడగండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, ఈ మీటింగ్స్ అయిపోయింది, మీరు ఇంటికి వెళ్ళిపోతారు కదా, యేసు ప్రభుని అమ్మ నువ్వు ఆరాధన చేస్తున్నావా అని అడగండి. వెంటనే వాళ్ళు ఏమంటారు? అయ్య బాబు వాళ్ళు ఆరాధన చేసేస్తున్నానండి అంటారు అండి. చాలా ఎక్కువ ఆరాధన చేసేస్తున్నానండి. అప్పుడు మీరు అడగండి, యేసు ప్రభుని నమ్మావా? నమ్మాను. పాపక్షమాపణ పొందుకున్నావా? పొందుకున్నాను. నువ్వు పాపివా నీతిమంతుడు అని ఏమంటారు? నేను మాత్రం పాపినానంట. మరి ఆరాధన చేస్తున్నావా? చేస్తున్నాను. ఇంతకీ ఏ ఆరాధన అది? వ్యర్థమైన ఆరాధన. కానీ వాళ్ళు ఏ ఆరాధన అనుకుంటున్నారు? యథార్థమైన ఆరాధన అనుకొని వీళ్ళు వేల రూపాయలు తీసుకొని వెళ్ళి ఏం చేస్తున్నారు? సమర్పిస్తున్నారు. ఇంతకు వాళ్ళు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి దేనికి? ఇంతకే వ్యర్థమైన ఆరాధనకి. అంటే వీళ్ళ ఖర్చు అంత ఏమవుతుంది? ఇప్పుడు వ్యర్థమే అవుతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకు? మీ రూపాయి ఏది వ్యర్థం కానందుకు. మీ రూపాయి ఏం కాలేదు? వ్యర్థం కాలేదు. ఎందుకు? ఇది వ్యర్థమైన ఆరాధన కాదు. ఇదే ఆరాధన, యథార్థమైన ఆరాధన. అంటే ఈరోజు యేసు ప్రభుని నమ్మినప్పటికీ, నీతిమంతులుగా తీర్చబడినప్పటికి కూడా ఏమి లేదు, నిశ్చిత లేదు. వాళ్ళు కూడా ఏ ఆరాధన చేస్తున్నారు? వ్యర్థమైన ఆరాధనే చేస్తున్నారు. యేసు ప్రభుని నమ్మలేదు, పాపక్షమాపణ పొందలేదు. వాళ్ళు ఏ ఆరాధన చేస్తున్నారు? వ్యర్థమైన ఆరాధనే చేస్తున్నారు. కానీ దేవుని మహాకృపను బట్టి ఈరోజు మనకి ఏ భాగ్యం దొరికింది? యథార్థమైన ఆరాధన చేసే భాగ్యం మనకు దొరికింది. దేవునికి స్తోత్రం. వీరి కొరకు ఎవరు ఎదురు చూస్తున్నారు? యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఇందాక మీరు చదివిన మాట చూడండి ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం, 23. 23 అమ్మా. అవును. ఈ మాట అందరూ చూడండి. తన్ను ఆరాధించువారు అట్టి వారే కావాలని తండ్రి. కింద అర్థమేమని చూడండి. కింద అర్థమేముంది? ఎవరిని వెతుకుతున్నాడు? యథార్థముగా ఆరాధించే వాళ్ళు ఎక్కడున్నారా అని వెతుకుతున్నాడు. ఎన్ని రోజులు వెతుకుతున్నాడు? ఎప్పుడెప్పుడు వెతుకుతాడు? వినండి, ప్రతిరోజు ప్రభు వెతుకుతున్నాడు. ఇప్పుడు కూడా వెతుకుతున్నాడు లేదా? ఇప్పుడు కూడా వెతుకుతున్నాడు. ఆ వెతికే వాళ్ళు ఎవరు కనబడుతున్నారు? ధైర్యంగా చెప్పండి, ఎవరు కనబడుతున్నారు? దేవునికి స్తోత్రం. ప్రభు వెతుకుతున్నాడు. యథార్థముగా ఆరాధించే వాళ్ళు ఎక్కడున్నారా అని వెతుకుతున్నారు. వినండి, మా సంఘం చాలా చిన్నదండి, మా సంఘం చాలా చిన్నదండి, 10 మందే ఉన్నామండి అని బాధపడకండి. ఎందుకు? మీరు యథార్థంగా ఆరాధిస్తున్నారు కాబట్టి. వేల మంది ఉన్నా, లక్షల మంది ఉన్నా వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు? మా సంఘానికి ఎంతమంది వస్తారో తెలుసండి, ఇసుకేతే రాలరండి. ఏమేతే? ఇసుకేతే రాలరండి. నువ్వు ఇసుకేసినా, ఒక బూడిద వేసినా అది ఎవరికి ఆనందం కాదు, ప్రభుకి ఆనందం కాదు. జనాలు ఉన్నారు, మా దగ్గర 10,000 మంది ఉన్నారు, 20,000 మంది ఉన్నారు,
మేము ఒక్క వీడియో పెడితే చాలు ఎన్ని న్యూస్ వస్తున్నాయి, 1000 మంది చూసేస్తున్నారు, 3000 మంది చూసేస్తున్నారు, 5000 మంది చూసేస్తున్నారు అనుకుంటున్నావు. కానీ నువ్వు చేసే ఆరాధన యథార్థమైనది కాదు. దాన్ని బట్టి ప్రభుకి ఏమి లేదు, సంతోషం లేదు. ఎబ్రీ పత్రిక 10:38 ప్రకారం ప్రభుకి ఏమి లేదు, సంతోషం లేదు. కానీ ఈ జగన్నాథపురం ప్రాంతాన్ని ప్రభు ఏం చేశాడు, ప్రేమించాడు. ప్రేమించి ఈ సంఘం ద్వారా ఈ రోజున అనేక సంఘాలు, వినాలి, అనేక సంఘాలు యథార్థమైన ఆరాధన అంటే ఏంటో తెలుసుకున్నారు. ధన్యులో కాదు చెప్పండి. జగన్నాథపురం వాళ్ళందరూ చేతులు ఎత్తండి. అయ్యి బాబోయ్, మీరందరూ ధన్యులు. మీరందరూ ఎవరో ధన్యులు. ఇప్పుడు మీ సంఘం ద్వారా అనేక ప్రాంతాల వారు ఏం తెలుసుకున్నారు చెప్పండి, యథార్థమైన ఆరాధన అంటే ఏంటో తెలుసుకున్నారు. నిజాన్ని వాస్తవానికి మేము చాలా రోజులు వాక్యాన్ని బోధించినా మాకు యథార్థమైన ఆరాధన ఏంటో, వ్యర్థమైన ఆరాధన అంటే ఏంటో తెలియదు. అప్పుడు ఏం చేసాం తెలిసి 1000 రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. ఆ తర్వాత అర్థమైంది, తీసుకెళ్ళి డబ్బు అంతా ఎక్కడ పాడేసాం, గంగలో పాడేసాం. ఎక్కడ పాడేసాం, గంగలో పాడేసి. ఇప్పుడు అర్థమైంది అది వ్యర్థమైన ఆరాధన. ఆ డబ్బులన్నీ ఏమైపోయినాయి, వ్యర్థమైపోయినాయి. కానీ ఈ సంఘం ద్వారా ఈ రోజున మా ప్రాంతాలకు ఏం తెలిసిందో తెలుసా, యథార్థమైన ఆరాధన అంటే ఏంటో తెలిసింది. అందును బట్టి మేము మీ సంఘానికి ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉంటాం. అర్థమైందండి. ఒకప్పుడు మా స్థితి వేరు, మేము ఆరాధించే పద్ధతి వేరు, మా ఆలోచన విధానం వేరు. దేవుని కొరకు ఏదో చెయ్యాలి, దేవుని కొరకు మనమే పని చేయాలని ఆలోచన కలిగి ఉన్నాం. కానీ ఈ పరిచర్య ద్వారా అర్థమైంది, మనం దేవుని కొరకు పని చేయడం కాదు, మన కొరకు దేవుడు పని చేస్తున్నాడని. దేవునికి స్తోత్రం. ఆయన మన కొరకు పని చేస్తున్నాడు అన్న సంగతి అర్థమైంది. అప్పుడు మరి మన దేవుని కోసం పని చేయొద్దా అని అంటే, ముందు ఆయన మన కొరకు పని చేస్తున్నాడు అన్న సంగతి అర్థమైతే అప్పుడు మనం ఆయన కొరకు ఏం చేస్తాం, పని చేస్తాం. అంటే యథార్థమైన ఆరాధన ఎవరు కోరుకుంటున్నారు, తండ్రి కోరుచున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు, వెతుకుతున్నాడు. ఆయన వెతికే వారిలో ఈరోజు మనం అందరం ప్రభు కనబడాలి. అర్థమైందండి. 7 రోజులు మీటింగ్ జరిగాయండి, అందరూ వెళ్తున్నానండి, నేను వెళ్ళిపోయానండి. అందరూ ఎర్రచీరలు కట్టుకున్నారని నేను ఎర్రచీర కట్టేసుకొని వెళ్ళిపోయానండి. అందరూ బైబిల్ పట్టుకుని వెళ్ళిపోయారు కాబట్టి నేను బైబిల్ పట్టుకొని వెళ్ళిపోయానండి అని మీరు 7 రోజులు వచ్చేసి కూర్చొని వాక్యాలు వినేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రెడ్డి గారు వచ్చారు మరలా మొదలెట్టండి అని మరలా ధర్మశాస్త్రాన్ని బట్టే జీవిస్తే 7 రోజులు కూడుకులు మరలా ఏమవుతాయి, గాలి తీసేసి తుస్సు అయిపోతాయి. ఎవరికే, అందరికీ కాదు. ఎందుకు, ఆల్రెడీ చాలామంది ఏం చేస్తున్నారు, ఈ మీటింగ్స్ ద్వారా మేలు పొందుకుంటున్నారు. ఆల్రెడీ యానంలో జరిగిన ప్రారంభ మీటింగ్స్ ద్వారా చాలామంది మేలు పొందుకున్నారు. తర్వాత రాజమండ్రి, తర్వాత మరలా యానం, తర్వాత మరలా తణుకు. ఈ మీటింగ్స్ ద్వారా చాలామంది, అనేక మంది నూతన వ్యక్తులు ఈ యథార్థమైన ఆరాధనలోనికి వచ్చారు. ప్రభుని అంగీకరించిన వారు ఉన్నారు, యథార్థమైన ఆరాధన తెలుసుకున్నారు, పరిచర్య అంటే ఏంటో తెలుసుకున్నారు, దేవుని శక్తి చేత కాపాడబడడం అంటే ఏంటో తెలుసుకున్నారు, పాపేచ్చల నుంచి విడుదల పొందారు, పాపం చెయ్యకుండా జీవిస్తున్నారు. అర్థమవుతుంది. ఎంత కృపను దేవుడు మనకి ఏం చేశాడు, ప్రేమించి మనకిచ్చాడు. వినండి, అంటే వ్యర్థమైన ఆరాధన అంటే అర్థం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని బట్టి జీవించడమే వ్యర్థమైన ఆరాధన, విశ్వాస మూలంగా జీవించడమే యథార్థమైన ఆరాధన. నేను ఒక మాట చెప్తాను, ముందుకు వెళ్తున్నాను. అసలు ఆరాధన సరైనదైతేనే విశ్వాసికి క్షేమం కలుగుతుంది. ఆరాధన సరైనది కాకపోతే విశ్వాసి ఎప్పటికీ క్షేమాన్ని అనుభవించలేడు. ఆ క్షేమాన్ని ఏమంటారంటే స్వాస్యము అని అంటారు. చెప్పండి, ఏమంటారు? స్వాస్యం. విశ్వాసం ఏమనుభవించాలి? క్షేమాన్ని అనుభవించాలి, సమాధానాన్ని అనుభవించాలి, నెమ్మదిని అనుభవించాలి. ఇదంతా స్వాస్యం. ఎప్పుడైతే ఒక విశ్వాసి యథార్థమైన ఆరాధనలో ఉంటాడో అప్పుడు ఆ వ్యక్తి ఏమనిపిస్తాడు? స్వాస్యాన్ని అనుభవిస్తాడు. ఎబ్రీ పత్రిక ఏం చెప్తుందంటే ఆరాధన, రెండోది స్వాస్యము చెప్తుంది. ఎబ్రీ పత్రిక 9:14 ఏం చెప్తుంది? ఆరాధన. ఎబ్రీ పత్రిక 10:38 ఏం చెప్తుంది? స్వాస్యం. అంటే ఎక్కడైతే ఆరాధన సరైనదిగా ఉంటుందో అక్కడ ఆ వ్యక్తులు ఏమనిపిస్తారు? శ్వాసను అనిపిస్తారు. ఆరాధన సరిలేకపోతే వాళ్ళు ఏమనిపించలేరు? శ్వాసం అనిపించలేరు. శ్వాసానికి నేను ఒక పేరు చెప్పాను, ఏంటది? క్షేమం అనిపించలేరు. అర్థమవుతుందంటే ఒక విశ్వాసి చేసే ఆరాధన అది యథార్థమైన ఆరాధన అయితే ఆ వ్యక్తి క్షేమం అనే స్వాస్యాన్ని అనిపిస్తాడు. విశ్వాసి చేసే ఆరాధన వ్యర్థమైంది అయితే ఆ విశ్వాసం ఏమనిపించలేడు? క్షేమాన్ని
అనుభవించలేడు. అసలు క్షేమం అంటే ఏంటి? అదే ఎబ్రీ పత్రికలోనికి వెళ్ళి చూద్దాం. ఎబ్రీ పత్రిక రండి. ఎబ్రీలు అని అనగానే నది దాటిన వారు అంటే కుమారులు. కుమారులకి ఏముంది? స్వాస్యం ఉంది. పరిశుద్ధులకి ఏముంది? స్వాస్యం ఉంది. నీతిమంతులకి ఏముంది? జీవితం ఉందని లేఖనాలు చెప్తున్నాయి. అయితే ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం చూడండి. అవునమ్మా. విజ్ఞాపమును చేయుటకు నిరంతరం ఆయన ఏం చేస్తున్నాడు? జీవిస్తున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఇక్కడ నేను మాట్లాడుతున్నాను వినండి. అక్కడ ఏముందంటే ఆయన దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరమైన పరలోకంలో జీవిస్తున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు ఆయన ఏమై ఉన్నాడు? శక్తిమంతుడై ఉన్నాడు. వారు అని అన్నాడు కదా, అక్కడ వ్యర్థమైన ఆరాధన చేసే విశ్వాసుల, యథార్థమైన ఆరాధన చేసే విశ్వాసుల. విశ్వాసులు ఎన్ని రకాలు ఉన్నారు? ఎవరు చెప్పారు? మీరే చెప్పారు ఇందాక. విశ్వాసులు ఎన్ని రకాలు ఉన్నారు? 2 రకాలు ఉన్నారు. ఒకరు యథార్థమైన ఆరాధన చేసే వాళ్ళు ఉన్నారా లేదా? మీకు విశ్వాసం ద్వారా నీతిమంతులు అయ్యామన్న సత్యం తెలియనంతకాలం మీరందరూ ఏ ఆరాధన చేశారు? మీరందరూ ఏ ఆరాధన చేశారు? మీరు అంటున్నా అడిగితే మరి నువ్వే ఆరాధన చేసావు. నేను అదే చేశాను. అదవుతుందా? మనం అందరూ వ్యర్థమైన ఆరాధన చేసిన వాళ్ళమే. కానీ ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే ఆయన నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించడానికి ఆయన ఏమై ఉన్నాడు? శక్తిమంతుడు అయినాడు. అంటే సంపూర్ణముగా ఏం చేస్తాడు? ఆయన రక్షిస్తాడు. ఏ ఆరాధన చేసేవాళ్ళని? ఏ ఆరాధన చేసేవాళ్ళని అంటే ఏ ఆరాధన చేసేవాళ్ళని కాదు, వ్యర్థమైన ఆరాధన చేసేవాళ్ళని కాదు. వారు కుమారులా కాదా? శ్వాసానికి అర్హులా కాదా? క్షేమానికి అర్హులా కాదా? వాగ్దానానికి అర్హులా కాదా? దేవుని పిల్లలా కాదా? సంఘంలో ఉన్నారా లేదా? ఆత్మచేత ముద్రించబడ్డారా లేదా? కానీ వారు దేవుని శక్తి చేత ఏమవడం లేదు. అది ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారు? నేను ప్రతి వారం ఎక్కడికి వెళ్ళిపోతున్నానండి, నేను ప్రతి వారం తెల్ల బట్టలు వేసేసుకొని తెల్ల చీర కట్టేసుకొని తెల్ల బట్టలు వేసేసుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ప్రార్థనకి వెళ్ళిపోతున్నాం అండి, పాటలు పాడేస్తున్నాం. అందరికంటే మా సంఘంలో నేనే ఎక్కువగా కానుక ఎక్కువ కూడా నేనే ఇస్తున్నానండి, అన్ని పనులు నేనే చేస్తున్నాను. అసలు నేను లేకపోతే సంఘంలో ఏ పని జరగదండి. ఎంత చేస్తున్నానండి, అయినా కానీ నాకేమి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, క్షేమము లేదు. ఎందుకు లేదని ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి ఈ మధ్యలో మా పరిస్థితులు అసలు బాగుంటలేదండి, చాలా ఇబ్బందులండి, చాలా శ్రమలు వచ్చేస్తున్నాయండి, దెబ్బ మీద దెబ్బ తగిలేస్తుందండి, అసలు ఏ పరిస్థితులు బాగోలేదండి. ఆయన ఏమంటాడు? నువ్వు దేవుని ఎదురు సరైన వాడివి కాదు అంటే ఎవరైనా? పొద్దున్న సేవకులు చెప్పారు కదా, ఎవరైనా జోఫర్ వాళ్ళు ఏమంటున్నారు? నువ్వు దేవుని ఎదుట సరైన వాడివి కాదు, కానీ నేను మాత్రం దేవుని ఎదుట ఎవరినే? సరైన వాడిని. అందుకే దేవుడు నన్ను ఏం చేశాడు? అందుకే చూడండి చాలా చోట్ల ఎవరు డెవలప్మెంట్ అయిపోతున్నారు? అబద్ధం కాదండి, నేను చెప్పేది నిజమే. నమ్మకమైన పరిచయం చేసే వాళ్ళు పక్కన పెట్టండి. అట్లా ఈ వ్యర్థమైన ఆరాధనలోకి నడిపించే వాళ్ళందరూ ఏమైపోతున్నారు? శ్రీవనాని గారు ఉదయం చెప్పారు, ఒక ఆయన కోసం చెప్తూ, అసలు క్రైస్తవులు ఎవరి దగ్గర? ఒక ఆయన దగ్గర ఉంది. చాలామంది ఈరోజు చాలామంది ఆస్తులు ఉన్నాయి. వాళ్ళందరూ మరి ఎలా తెచ్చుకుంటున్నారు, ఎలా సంపాదించారు? అదంతా మతం ముసుగులో పెట్టేసి నువ్వు ఇస్తేనే ఏమవుతావు, ఆశీర్వదించబడతావు, నువ్వు ఇవ్వకపోతే ఏమైపోతావు అని ఒక దండనతో కూడిన బైబిల్లోకి తీసుకొని వెళ్ళిపోయి వారి వల్ల వీళ్ళేమైపోయారు? వీళ్ళు అభివృద్ధిలోనికి వచ్చేసారు. ఇప్పుడు విశ్వాసులు వచ్చి, ఏమంటే మా పరిస్థితి ఎలా ఉందంటే వెళ్ళామంటారు, నువ్వు సరైన విశ్వాసం నీలో లేదు, నీలో ప్రార్థన జీవితం లేదు, నువ్వు దేవునికి సరిగా ఇవ్వడం లేదు, అందుకే నీకు ఏ మేలు జరగడం లేదు అంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే నేను ఇంకా నీతిమంతుని కాలేదని ఇప్పుడు వాళ్ళు ఏ ప్రయత్నం చేస్తున్నారు? నీతిమంతులు అవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళు దేవుని శక్తి చేత ఏమవడం లేదు, కాపాడబడడం లేదు. ఎందుకు కాపాడబడడం లేదంటే వాళ్ళు చేసే ఆరాధన ఏ ఆరాధన? వ్యర్థమైన ఆరాధనలో దేవుని శక్తి చేత ఏముండదో, కాపుదల ఉందో. యథార్థమైన ఆరాధనలో ఏముంటుంది?
దేవుని శక్తి చేత ఏముంటుంది? కాపుదల ఉంటుంది. ఎక్కడెక్కడ కాపుదల ఉంటుంది? వినండి, ప్రయాణాల్లో కాపుదల ఉంటుంది. ఎక్కడెక్కడ? ప్రయాణాల్లో కాపుదల ఉంటుంది. నిజానికి వాస్తవానికి ఈ పరిచర్య దేవుని శక్తి చేత కాపాడబడుతున్న పరిచర్య అని అనడానికి రుజువేంటో తెలుసా? ఈ పరిచర్యలో విరివిగా వాడబడుతున్న సేవకులతో పాటు కలిసి ప్రయాణం చేస్తున్న చాలామంది ఉన్నారు. మీరు గమనించండి, చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి ప్రయాణాలు చేసి వస్తున్నారు. నేను మొన్న హైదరాబాద్ ప్రయాణం వెళ్ళి వచ్చినప్పుడు అక్కడ ఆ పరిస్థితులు చూసి నాకు భయం వేసింది. ఆ రోడ్లు ఎంత ఉన్నాయనుకుంటున్నారు? ఒకటి ఇక్కడి నుంచి వంట చేసేంత ఎడల్పు ఉంది. ఒక పక్క నుంచి ఈడు వచ్చేస్తున్నాడు, ఒక పక్క నుంచి ఈడు వచ్చేస్తున్నాడు. ఆ లోన కూర్చొని నాకైతే దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం అంటే అంత సిటీ నేను ఎప్పుడు చూడలేదు. అది ఏదో రోడ్డు అంట, రింగ్ రోడ్డు. మళ్ళీ అక్కడ అన్నీ చెప్తూ చాలామంది సినిమా యాక్టర్ల కొడుకులు ఇక్కడే, చాలామంది సినిమా యాక్టర్ల కొడుకులు ఇక్కడే కనుమూశారు. ఆ రోడ్డు చాలా భయంకరంగా ఉంది. అప్పుడు నాకు అర్థమైంది, నిజంగా దేవుని శక్తి చేత కాపాడబడుతున్న పరిచర్య ఇది. ఎందుకు వెళ్ళే మనం చేసే ప్రయాణం, మనం చేసే ఉద్దేశం సరైనదైతే ఆ ప్రయాణం ఏమవుతుంది? ఖచ్చితంగా సఫలపరచబడుతుంది. ఆదికాండం 24వ అధ్యాయం ప్రకారం ఇది దేవుని ఏర్పాటు, ఇది దేవుడు అప్పగించిన పరిచర్య. కాబట్టి ప్రతి ప్రయాణంలో దేవుని శక్తి చేత ప్రభు ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ఎంత దూర ప్రయాణాలు చేసినా, 2 అయినా 3 అయినా 4 అయినా, అంత దూర ప్రయాణం వెళ్తున్నప్పటికి వస్తున్నప్పటికీ కూడా ఏ భయం లేకుండా చక్కగా నెమ్మదితో, సమాధానంతో, క్షేమంతో ఇంటికి వస్తున్నారంటే అర్థమేంటో తెలుసా? దేవుని శక్తి చేత కాపాడబడుతున్న పరిచర్య ఇది. దేవునికి స్తోత్రం. అంటే యథార్థమైన ఆరాధన చేస్తున్నవారు. ఏ ఆరాధనమ్మా? యథార్థమైన ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని శక్తి చేత సంపూర్ణంగా మనం ఏం చేయబడతాం? కాపాడబడతాం. ఎవరుంటారు మనల్ని కాపాడడానికి? ఎవరుంటారు? బంగారు దేవదూతలు. హెబ్రీ పత్రిక చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. అమ్మ త్వర చూడండి, నేను ముగిస్తాను. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో, వీరందరూ రక్షణ అయిన స్వాస్యం పొందబో వారికి పరిచారం చేయుటకే పంపబడిన సేవకులైన ఆత్మలు గారు. అసలు దేవదూతలు మనకేం చేయడానికి ఉన్నాయి? పరిచర్య చేయడానికి ఉన్నాయి. మా చిన్నతనంలో సండే స్కూల్కి వెళ్తే అక్కడ సేవకుడు ఏమని చెప్పాడంటే, ఇలా చెప్పాడు. ఏమని? మనం ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా నేను ప్రయాణం వెళ్తున్నాను, నీ బంగారు దేవదూతల్ని అన్నారు. లేదా అబద్ధం ఆడకం. మీరు నవ్వారంటే నిజమే, మీరు నవ్వుతున్నారంటే అర్థం ఏంటి? మీరు కూడా అదే అన్నారు. ఏమని? బంగారు దేవదూతలు నాకేం చేయి, కావలబెట్టు. నిజమే, దేవుని పిల్లలకు దేవుడు ఎవరు నియమించాడు? దేవదూతలు నియమించాడు. ఇప్పుడు దేవదూతలు ఏం చేస్తున్నాయి? దేవదూతలు ఎవరు యథార్థమైన ఆరాధన చేస్తున్నారని ఎవరు చూస్తున్నారు? పైనుండి ప్రభు వెతుకుచున్నాడు. ఆ ప్రభు వెతుకుతుంటే ఆ ప్రభుకి ఎవరు కనబడుతున్నారంటే నిడదోల్లో పాలరాజు గారు కనబడుతుంటే ఇప్పుడు దేవదూతలు ఏమంటారు? వెళ్ళిపోనా ప్రభువా, వెళ్ళిపోమా. ఎక్కడికి? పాలరాజు గారు బయటికి వెళ్తున్నారు ప్రభువా, వెళ్ళమంటారని. అప్పుడు ప్రభు ఏమంటాడంటే, అతను యథార్థమైన ఆరాధన చేస్తున్నాడు కదా, గో అని అంటాడు. యథార్థమైన ఆరాధన చేయడం లేదనుకోండి, ఏమంటాడు? మీరేం కంగారు పడకండి, ఇప్పుడిప్పుడే లైన్ అవుతున్నాడు. ఏమంటాడు ప్రభు? ఇప్పుడిప్పుడే లైన్ అవుతున్నాడు, మీరు అప్పుడే కంగారు పడకండి, నేను చెప్తాను, ఒక 2 రోజులు ఆగండి అని అంటాడు. అది యథార్థమైన ఆరాధన చేస్తే ఏమంటాడు? వెళ్ళండి, పౌలరాజు గారు మీటింగ్కి వెళ్తున్నారు, ఎవరెక్కడా అని అంటాడు. వెంటనే దేవదూతలు వస్తాయి రావా? అప్పుడు నువ్వు బంగారు దేవదూతలు పంపు ప్రభా, నువ్వు అడగకపోయినా నీ దగ్గరికి ఎవరు వస్తారు? దేవదూతలు వస్తారు. ఒక వ్యక్తి కోసం బైబిల్ ఎలా రాయబడింది? ఏం రాయబడిందంటే, అతడు ప్రయాణమై వెలుచుండగా అతని దేవదూతలు ఏమయ్యారు? ఎదుర్కొన్నారు. అతను దూతలు కావాలని అడిగాడా? చూడండి, ఆదికాండం 32వ అధ్యాయం. ఆదికాండము 32వ అధ్యాయం. ఆదికాండము 32వ అధ్యాయము 1వ వచనం. యాకోబు తన త్రోవను వెలుచుండగా దేవదూతలు అతన్ని ఏం చేశాయి? ఎదుర్కొనేను. దేవునికి స్తోత్రం. దేవదూత అతను ఏం చేశాయి? ఎదుర్కొన్నాయి. దేవదూతలు కావాలి పంపు ప్రభు అని యాకోబు ప్రార్థన చేశాడా? అంటే యాకోబు విశ్వాసాన్ని బట్టి ఏం చేస్తున్నాడు?
నడుచుకుంటున్నాడు. అంటే ఏ ఆరాధనలో ఉన్నాడు? యథార్థమైన ఆరాధన ఉన్న యాకోబుకి ఎవరు ఎదురొస్తున్నారు? దేవదూతలు ఎదురొస్తున్నారు. నేను ఇలా అంటాను, వ్యర్థమైన ఆరాధనలో ఉండిపోతే, ప్రభువా నాకు పంపు ప్రభువా, 2 సరిపోవు ప్రభువా, 3 దేవదూతల్ని పంపించు ప్రభు అంటే, ప్రభు అంటే ఒక్కరిని కూడా పంపించను, ఒక్కరిని కూడా నేను పంపించను. ఎందుకు పంపించడు? నువ్వు చేసే ఆరాధన ఏంటి? వ్యర్థమైన ఆరాధన చేస్తే ప్రభుకి ఏం లేదు, సంతోషం లేదు. ఆయనకి సంతోషం లేకపోతే నీకు దూతలు ఎక్కడ పంపిస్తాడు? దూతలు పంపిస్తాడా? పంపించడు. అంటే వ్యర్థమైన ఆరాధనలో ఏమి లేదు, కాపుదల లేదు. యథార్థమైన ఆరాధనలో ఏముంది? కాపుదల ఉంది. అంటే మీరు యథార్థమైన ఆరాధన పద్ధతిలోనికి వస్తే దేవదూతలు మిమ్మల్ని ఎదుర్కొంటాయి ప్రయాణానికి. ఇంకొక విచిత్రం చెప్పమంటారా? మీరు ఉదయం మంచం మించి లేకుండానే 2 దేవదూతలు వచ్చి మీకు కనబడతాయి. కనబడ్డాయి కదండి అల్లిపోకండి సుమా, వస్తాయి, మీకు తెలియదు అంతే. వస్తాయి కానీ ఏం చేస్తాయి? మీకు కనబడవు కానీ మీ దగ్గర ఉంటాయి. అప్పుడు దేవదూతలు మనకి ఏం చేస్తాయి? ఉపచారం చేస్తాయి లేదా, పరిచర్య చేస్తాయి లేదా? ప్రభుకి మత్తయి సువార్తలో దేవదూతలు వచ్చి ఏం చేశాయి? ఆయన ఎవరు? ప్రభు ఎవరు? దేవునికి కుమారుడు. మనం ఎవరు? దేవునికి కుమారులు. సమానమా? ఎక్కువ తక్కువలు ఏమైనా ఉన్నాయా? ఆయన పెద్ద సింహాసనం, మన చిన్న సింహాసనం ఏమైనా ఉందా? ఆయన వేరే చోట, మనం వేరే చోట కూర్చొని పెట్టబడి లేదు. మనం అందరం క్రీస్తుతో కూర్చున్నాం, క్రీస్తు తోటి వారసులం. ఆయన పరమతండ్రి కుమారుడే, మనం పరమతండ్రి కుమారులమే. అర్థమవుతుందా? కాబట్టి ప్రభువుకి దూతలు ఏం చేసాయి? పరిచర్య చేసే. మనం యథార్థమైన ఆరాధనలు ఉంటే దూతలు మనకి ఏం చేస్తాయి? పరిచర్య చేస్తాయి. ఆ పరిచర్యలో వినండి, నేను 3 విషయాలు చెప్పి ముగించేస్తాను. ఆ పరిచర్యలో ఆ దూతలు మనల్ని ప్రయాణంలో కాపాడతాయి. చెప్పండి, ఏం చేస్తాయి? ప్రయాణంలో మనలను కాపాడతాయి. అంటే ఎప్పుడైతే యథార్థమైన ఆరాధన అనే పద్ధతిలోనికి మనం వస్తామో, ఆ పద్ధతిలో మొట్టమొదటిగా మనకు కాపుదల ఉంది. చెప్పండి, ఏముందమ్మా? కాపుదల ఉంది. నేనేమైపోతాను, మా అబ్బాయి బయటకు వెళ్తే ఏమవుతుందో, ఊరు ప్రయాణాలు వెళ్తే ఏమైపోద్దని మీరు భయపడవలసిన పని ఏమీ లేదు. అమ్మా వెళ్ళిపోతున్నాను అని అంటే మీరేమంటారు? ఊరు బాబా అలాగ అనకరా, వెళ్ళిపోతున్నాను అనుకో, ఏమను వెళ్ళొస్తున్నాను అన. నీకు ఎందుకంత భయం? వెళ్ళిపోతున్నానమ్మా అని అనగానే ఏమొచ్చేది చాలామంది తల్లికి? ఆ మాట అనకరా, గుండు ఏమైపోతుంది, గుండు జారిపోతుంది. ఆ మాట మాత్రం అనకు, వెళ్ళి వస్తున్నాను. అంత భయపడవలసిన పని లేదు. ఎందుకు? అమ్మ ఒక తల్లి అక్కడ నవ్వుతుందంటే ఈ మాట ఎక్కువ వాడుతున్నారు, ఇంక అనకండి అమ్మాయి. రైట్, వినండి. అంటే మనం యథార్థమైన ఆరాధనలు ఉంటే మన పిల్లల కోసం మనం భయపడవలసిన పని ఏమీ లేదు. ఎందుకు? ప్రభు ఏం చేస్తాడు? పిల్లలకు కూడా ఏమిస్తాడు? కాపుదల ఇస్తాడు. నా భర్త ప్రయాణం ఏమవుతుందని మీరు భయపడవలసిన పని లేదు. నేను ఎక్కడికైనా ప్రయాణం వెళ్తే నాకేమైనా అవుతుందని భయపడవలసిన పని ఏమీ లేదు. ఎందుకంటే మీరు ముందు యథార్థమైన ఆరాధనలు ఉన్నారు కాబట్టి దేవదూతల ద్వారా మీకు ఏమొస్తుంది? కాపుదల వస్తుంది. ఒకటి. రెండోది, రెండు విషయాలు కూడా ఇక్కడే చూపించేసి ముగిస్తాను చూడండి. మొదటిది ఏంటి? మన యథార్థమైన ఆరాధనలో దేవుని కాపుదలను అనుభవిస్తాం. రెండోది ఏంటో చూడండి, యథార్థమైన ఆరాధనలో ఏం జరుగుతుంది? 31వ అధ్యాయం, ఆదికాండం 31వ అధ్యాయం 6వ వచనం. యాకోబు తన భార్యతో ఇలా చెప్తున్నాడు, మీ తండ్రికి యావశక్తితో కొలువు చేసి తిని మీకు తెలిసే ఉన్నది, మీ తండ్రి నన్ను ఏం చేశాడు? ఎన్నిసార్లు మోసం చేశాడు? 10 సార్లు మోసం చేసి నా జీతాన్ని ఏం చేశాడు? మార్చేయను. అయినను దేవుడు అతని నాకు హాని చెయ్యనివ్వలేదు. దేవునికి స్తోత్రం. అంటే యాకోబుని తన మామ ఏం చేస్తున్నాడు? ఏమని రాయబడింది అక్కడ? మోసం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మోసం చేస్తున్నాడు. ఆ మోసంలో యాకోబు ఏం కాలేదు? నష్టపోలేదు. ఎన్నిసార్లు మోసం చేశాడు? 10 సార్లు మోసం చేశాడు. కానీ అక్కడ యాకోబు ఏమన్నాడు? 10 సార్లు నన్ను మోసం చేసినా ఏమన్నాడు? దేవుడు అతని నాకు హాని చేయనివ్వలేదు. దేవుడు నాకేమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. 5వ వచనం చివరి లైన్లో ఉంది చూడండి. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకేమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. అంటే మనం యథార్థమైన ఆరాధనలో ఉంటే మిమ్మల్ని మనుషులు ఏం చెయ్యాలనుకుంటారు? వినాలి. ఏం చేయాలనుకుంటారు? వినండి, మిమ్మల్ని మోసగించాలి, మిమ్మల్ని హాని చేయాలని అనుకుంటారు ఖచ్చితంగా. అర్థమైందా? మనకు విరోధమైన ఆయుధం ఏదియు రూపించ
అనకండి, రూపించబడినను అదేమవదు, వర్ధిల్లదు. మనల్ని మోసం చేయాలనుకున్న వారు ఉన్నాను, నువ్వేం కావు, ఏం కాదు చెప్పండి. మనం మోసపోం. ఎందుకు? మనం ఇంజనీర్లు కాబట్టి కాదు, మనకు ప్రభు తోడుగా ఉన్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం. చాలామంది ఏమనుకుంటున్నారంటే, మనల్ని ఎవరైనా మోసం చేసి, ఎవరైతే మనల్ని నష్టపోయి చేసేసి మనల్ని నాశనం చేయాలని అనుకుంటున్నారో, వినండి, వాళ్ళే మోసపోతారు. కానీ ప్రభు మనల్ని ఏం చేయనివ్వడు, మోసపోనివాడు. ఎందుకంటే ఆయన మనల్ని సిగ్గుపరిచేవాడు కాదు, ఆయన మనల్ని అవమానపరిచేవాడు కాదు. 10 సార్లు యాకోబు మోసం చేయాలని లాభాన్ని అనుకున్నప్పటికి కూడా యాకోబుకి దేవుడు ఏమై ఉన్నాడు, తోడై ఉన్నాడు. అప్పుడు ఇలా అంటాడు ప్రభు, ఏమన్నాడంటే, యాకోబు నువ్వు ఇంకా ఆ స్థలాన్ని విడిచిపెట్టేసి వచ్చామన్నాడు, ఆ వ్యక్తిని విడిచిపెట్టేసి వచ్చామన్నాడు. ఎందుకు వచ్చామన్నాడు తెలుసా? ఇంకా అక్కడ ఉండడం నువ్వు మంచిది కాదు అని అతని నుంచి, లాభాన్ని నుంచి యాకోబుని దేవుడు ఏం చేశాడు, బయటికి తీసుకొచ్చేసాడు. వినండి, మిమ్మల్ని మోసగించేవారు ఉన్నా వారి నుంచి మిమ్మల్ని తప్పించడమే కాదు, అయితే మీ దగ్గర నుంచి వారిని దూరమైనా చేసేస్తాడు, లేదంటే వారి నుంచి మిమ్మల్ని దూరంగానైనా నడిపిస్తాడు. ఎందువల్ల అంటే వారి ద్వారా మీకు ఏ హాని దేవుడు ఏం చేయనివ్వడు, కలగనివ్వడు. అర్థమవుతుందండి? అంటే మనుషుల ద్వారా మనం మోసపోయే అవకాశం ఉన్నా, అంటే మోసం చేసే వాళ్ళు ఉన్నా నిన్నేం చేయనివ్వడం, మోసపోనివ్వడు. వినండి, ఒకవేళ మోసపోయి ఇప్పటికే నేను నష్టపోయానండి అని మీరు భయపడవలసిన పని లేదు. మరలా తిరిగి ఏం చేయగలడు? నమ్ముట నీ వల్ల అయితే, నమ్మువానికి సమస్తము సాధ్యమే. పోయిన పంటను ఏం చేస్తానన్నాడు, పసర పురుగులు తినేసిన పంటను ఏం చేస్తానన్నాడు, తిరిగి ఇస్తానన్నాడు. నమ్ముట నీ వల్ల అయితే, నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు ఏదైతే మోసం చేసి నీ నుంచి తీసేసుకున్నారో వారు త్వరలోనే ఇచ్చేదురుగాక. అంటే మీరు అందరు చాలామంది వినండి, ఆమెన్ అన్న వాళ్ళందరి జీవితాల్లో ప్రభు కార్యం జరిగించును గాక. అర్థమవుతుందా? మనల్ని మోసగించి ఎవడైతే మన దగ్గర నుంచి ఏదైతే దోచుకున్నారో అవన్నీ త్వరలో ఇవ్వబడతాయి. ఎందుకు? మన పక్షాన్ని ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. మనం చేసే ఆరాధన ఏంటి? యథార్థమైన ఆరాధన. 2. మూడోది కూడా అక్కడే చూపిస్తున్నాను చూడండి. ఆదికాండం 33వ అధ్యాయం. ఆదికాండం 33వ అధ్యాయం. ఒక ఆయన చంపడానికి బయలుదేరాడు యాకోబుని. ఎవరంటే అన్న. ఆ పరిస్థితులు ఏం జరుగుతుంది? 5వ వచనం. 3వ వచనం చదవండి. తన సహోదరుని సమీపించే వరకు 7 మారులు సాగిలపడెను. అప్పుడు ఏసావు అతనిని ఎదుర్కొని పరిగెత్తి అతనిని కౌగిలించుకొని అతని మెడ మీద పడి, ఎవరనుకుంటున్నారు ఈయన? ఇంతకే రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వ్యక్తి కాదు. కొంతమంది పనులను పెట్టుకొని యాకోబుని ఏం చేయడానికి బయలుదేరాడు? చంపడానికి బయలుదేరాడు. ఏమట్టుకుని వెళ్తాడు? దండమ్మ, బుక్కేయా? చంపడానికి బయలుదేరి వెళ్ళినాడు ఏమట్టుకుని వెళ్తాడు? కత్తట్టుకొని వెళ్తాడు. ఇప్పుడు యాకోబుని ఏం చేయాలనుకున్నాడు? చంపేయాలనుకున్నాడు. ఆ కోపంతో బయలుదేరి వచ్చిన యాకోబు దగ్గరికి వచ్చే సమయానికి విచిత్రం ఏంటంటే ఏం జరిగింది? నేను చదువుతున్నాను చూడండి. అప్పుడు ఏసావు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి, అంటే అర్థం ఏంటి? యాకోబు అంత దూరంలో కనబడ్డాడు. ఇప్పుడు ఇక్కడ యాసావు ఉన్నాడు. ఆ యాకోబుని చూడగానే ఇప్పుడు యాసావు ఏం చేస్తున్నాడు? పరిగెత్తాడా? పరిగెత్తి, దేవునికి స్తోత్రం, అతనిని కౌగులించుకొని అతని మెడ మీద ఏం పెట్టాడు? ముద్దు పెట్టాడు. దేవునికి స్తోత్రం. అంటే యాకోబుని చంపాలనుకున్న యాసావుని దేవుడు ఏం చేశాడు? ముద్దు పెట్టేటట్టుగా చేశాడు. దేవునికి స్తోత్రం. అంటే ఏం చేశాడు? మరణాపాయ పరిస్థితి నుంచి కూడా ప్రభు యాకోబుని ఏం చేశాడు? తప్పించాడు. అంటే యథార్థమైన ఆరాధనలో మనం ఉన్నప్పుడు, యథార్థమైన ఆరాధన పద్ధతిలో కొనసాగినప్పుడు, ఒకటి ప్రభు మనకి ఏం చేస్తాడు? ప్రయాణంలో కాపుదలిస్తాడు. 2వది, నేను మోసం చెయ్యాలనుకున్న వారి విషయంలో దేవునికి ఏమిస్తాడు? విజయాన్ని ఇస్తాడు. 3వది, నీకు హాని చెయ్యాలని ఎవడైనా ఒకవేళ ఆలోచించినా వారి విషయంలో కూడా దేవుడు మీకు ఏం చేస్తాడు? మిమ్మల్ని ఎవరో వినండి, మీరు ఉదయాన్నే లేచారు. లేచిన తర్వాత మీరు వాకలు దుడుతున్నారు. మీ వైపే చూస్తున్నాను. ఎవరో 2 నిమ్మకాయలు పాడేశారు. ఏం పాడేశారు? 2 నిమ్మకాయలు పాడేశారు. ఆ 2 నిమ్మకాయల పక్కన ఒక ఇంటికి ఉంది, తల ఇంటికి. ఆ పక్కనే చిటుకుడు పసుపు ఉంది, ఆ పక్కనే చిటుకుడు కుంకుమ ఉంది. ఇప్పుడు పొద్దున్న లేచి మీరు ఏమనుకుంటారు చెప్పండి? అయ్యో ఎండాకాలం కదా, తాగమని 2 నిమ్మకాయలు ఇచ్చారనుకుంటారా? అనుకుంటారా?
అనుకోరు. ఏమనుకుంటారు? అయ్యి బాబు ఓయ్ 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 సరే బయటికి రా, ఏం జరిగిందో తెలుసా నీకు? ఖచ్చితంగా ఇది ఆయనే చేసి ఉంటాడు. ఎవరైనా అదే పుల్లయ్య ఉన్నాడు కదా, మనకు పడదు కదా, ఆ పుల్లయ్యే ఖచ్చితంగా ఏదో ఒకటి మనకే చేసేసాడు. చేసేసి మన దగ్గర ఏం చేశాడు? ఈ నిమ్మకాయలు ఇవన్నీ మన దగ్గర. చాలామంది ఈరోజు విశ్వాసులు కూడా దీన్ని భయపడే వాళ్ళు ఉన్నారు లేదండి. మా మీదకి దెయ్యం పంపించి చేరండి బాబాల్లో, మా మీదకి భూతం పంపించేశారండి, మా ఇంట్లో ఎవరినో ఒకరిని లేపేద్దాం అనుకుంటున్నారండి. ఇంకా నమ్ముతారండి? మీరు ఎవరి పక్షాన ఉన్నారు? మీలో ఎవరున్నారు? మీకు ఏ హానైనా సంభవిస్తుందా? అమ్మా, మిమ్మల్ని ఎవరేం చేయలేరు. ఎందుకు? మీ పక్షాన ఎవరున్నారు? ప్రభు ఉన్నాడు. ముందు నేను ప్రభులో ఉన్నాను, నాకేమీ కాదు. మనం అందరూ ఎక్కడ కూర్చున్నాం? క్రీస్తుతో పాటు పరలోకమందు కూర్చున్నాం. ప్రభు ఏమన్నారు 91వ కీర్తనలో? ఏ అపాయమును నీకు. మరి అది ఎందుకు నమ్మలేకపోతున్నాం మనం? ఎన్ని నిమ్మకాయలు పాడేసినా మీరు భయపడవలసిన పని ఏమీ లేదు. ఎండాకాలం దొరికిందే సమయం, ఏం చేసేయండి? పిండేసుకొని తాగేయండి, ఏమవ్వదు. ఎందుకంటే ఎవడో ఒక వ్యక్తిని ఏం చేయలేడు. చేతబడులు అంటారు చూసారా, చేతబడి లేదు, వాళ్ళకాడు లేదు. ఎందుకంటే చేతబడులు కానీ ఉంటే పెద్ద పెద్ద నాయకులను చంపడానికి ఏం ఉపయోగిస్తున్నారు? అసలు ఆలోచించండి. పెద్ద పెద్ద నాయకులను అందరినీ ఎలా చంపారు చెప్పండి? గన్నతో పేల్చో, బాంబులు పెట్టో, నాతో హెలికాప్టరో, ఇంకోటి చేశారు. ఇప్పుడు ఎదురు బదురు పల్లెని పార్టీలు ఉన్నాయి. వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు నిమ్మకాయల కొట్లు తిరగాలి. ఇంకా తిరిగి ఏం చేయాలి? కొనుక్కొని ఎవరినో ఒకరిని పట్టుకొని గడ్డ ఉన్నవాడిని ఆడి దగ్గర తీసుకొని వెళ్ళి ఒక 50,000 1,00,000 రూపాయలు ఆడి బాటే చూరే పలానోన్ని లేపేరా అనాలి. అవి ఏం అవ్వో. అర్థమైందా? అయ్యో నేను నిమ్మకాయలు తొక్కేసాను, మా ఇంటి దగ్గర ఇది పాడేశారు, పొద్దున్న లేకపోతే ఇది పాడేశారు, మా ఇంట్లో ఏదైనా అయిపోద్దేమో. మీరు ఏం భయపడకండి. అదవుతుందా? యాకోబుని చంపాలని యాసవ వచ్చి యాకోబుని ఏం చేసుకున్నాడు? కౌగిలించుకున్నాడు, చంపాలనుకున్నాడు. కానీ ఆలోచన దేవుడు ఏం చేయనివ్వలేదు, నెరవేర్చినవాడు. ఎందుకంటే మనకి విరోధమైంది ఎన్ని రూపించబడినాను అవి ఏవి ఏమవో వరిదల్లో కాడు. మీరు దేనికి ఎప్పుడు ఏం చేయకండి, భయపడకండి. మీరు భయపడితే దోసలైపోతారు. ఎందుకు? మరణ భయం అనేది మనిషిలోనికి వచ్చేస్తే ఆటోమేటిక్గా మరలా ఎక్కడికి వచ్చేస్తారు? మరలా వెనక్కి వచ్చేస్తారు. మీరు పాంబింగ్ ఆట ఉంటుంది చూసారా, పైకి చక్కగా ఎక్కేసి మళ్ళీ పాంబింగ్గానే ఎక్కడికి వచ్చేస్తారు? మళ్ళీ మొదలుగా వచ్చేసినట్టు. ఈ మరణ భయంతో ఉన్నారనుకోండి, మరలా మీరు ప్రయాణం ఎక్కడ సాగిందో మరలా అక్కడికి వస్తే అప్పుడు సేవకులు ఏమన్నా కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసిన వారై ఉన్నారు. మరలా ఇప్పుడు ఎక్కడికి వచ్చేసారు? మళ్ళీ వెనక్కి వచ్చేసారు. మళ్ళీ ఇప్పుడు ఏమొచ్చింది? ఇప్పుడు మరలా ప్రసవ వేదన. గలతీ సంఘంలో ఉన్న పౌలు గారు ఏమన్నారు గలతీ సంఘంతో? ఓ అవివేకులారా, ఎంత పైకి ఎక్కారా, మిమ్మల్ని ఏ పాంబింగ్ వేసింది. మళ్ళీ మీరు ఎక్కడికి వచ్చేసారు? మళ్ళీ మీరు కిందకు వచ్చేసారు. మరలా నాకేం కలుగుతుంది? ప్రసవ వేదన కలుగుతుంది. ఆ వేదన సేవకుడికి రప్పించకండి. ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ప్రభు ప్రేమించి మీకు వర్తమానాలు ఇస్తున్నాడు. ప్రభు ప్రేమించాడు మీ సంఘాన్ని, మళ్ళందరినీ ప్రభు ప్రేమించాడు. ప్రేమించేని ఆయన ప్రేమ చేత మనకు ఆయన కనుపరుచుకుంటున్నాడు. వర్తమానాలు ఇస్తున్నాడు, వాక్యాన్ని ఇస్తున్నాడు. వాక్యాన్ని పట్టుకోండి, వాక్యాన్ని ప్రేమించండి, వాక్యాన్ని పట్టుకోండి. వాక్యాన్ని నమ్ముకున్నవాడు నాశనం అయిపోయిన చరిత్రలో లేడు, చరిత్రలో రాడు. ఎందుకంటే మనం ఎప్పుడు వాక్యాన్ని పట్టుకుంటే ఎవడు మోసపోడు. ఎందుకంటే వాక్యం మనల్ని ఎలా నడవాలో, ఎవరి దగ్గర ఎలా మలుచుకోవాలో అన్నీ మనకి వాక్యం నేర్పిస్తుందా నేర్పించదా? ఖచ్చితంగా మనకి నేర్పిస్తుంది. కాబట్టి యథార్థమైన ఆరాధనలో కాపుదల ఉంది, యథార్థమైన ఆరాధనలో విజయం ఉంది, యథార్థమైన ఆరాధనలో ఎటువంటి శత్రువు ఎటువంటి పన్నాగం పన్నినా మీకు ఎటువంటి హాని లేదు. ఇటువంటి కాపుదల కావాలా లేదమ్మా? కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీలో ఎవరు కోటీశ్వరులు? కావాలి కదా? వినండి, దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు ఏ ఆరాధనలోకి వెళ్ళాలి? చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఏ ఆరాధన చేయాలి? యథార్థమైన ఆరాధన చేయాలి. యథార్థమైన ఆరాధన చేయాలంటే ఏ సహవాసానికి వెళ్ళాలి? ఏదైనా ఒకటేనండి, ఏదైనా ఒకటేనండి. మరి టిఫిన్ కొట్టుకాడికి వెళ్తానండి, ఎక్కడ టిఫిన్ బాగుంటుందండి అని అడుగుతారు. అడగరా? ఎక్కడ టిఫిన్ చట్నీ ఎక్కడ బాగుంటుందండి అని అడుగుతారు. బట్టలు కొనుక్కున్నప్పుడు ఏ బట్టల షాపు బాగుంటుందండి అని. ఆఫ్టర్ ఆల్ కటింగ్ చేసుకోవడానికి కూడా ఏమంటాం? ఎక్కడ బాగా చేస్తారండి అని అంటారనరా. కానీ జీవితం దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరైనా పర్వాలేదండి, ఎవరైనా చెప్పేది బైబిలే కదండి. ఎవరు చెప్పినా కాదు. వినండి, వ్యర్థమైన ఆరాధనలోనికి నడిపించే వాళ్ళు
ఉన్నారు వారి కపట సహోదరులు. వారి విషయంలోనే ప్రభు మాట్లాడుతున్నాడు. వారు జోఫర్లు అని అన్నాడు. ప్రభు ఉదయం మాట్లాడాడు కదా, వారు మన మనస్సాక్షిని పాడు చేసి మన వ్యర్థమైన ఆరాధనలోనికి ఏం చేస్తున్నారు? నడిపిస్తున్నారు. మీ మనస్సాక్షిని బాగు చేసి మిమ్మల్ని యథార్థమైన ఆరాధనలోనికి నడిపించే వారి దగ్గరికి దూరమైన ఏం చేయండి? దూరమైన వెళ్ళండి. అర్థమైందా? ఈరోజు చాలామందికి వచ్చిన బాధ ఏంటంటే ఇంట్లో కాల్ చేస్తే ఎక్కడ పడాలి? చర్చిలో పడాలి. అలాగ పెట్టుకోకండి. దగ్గరే కదండి, ఇక్కడేనండి, మా ఊళ్ళేనండి. ఎప్పుడో ముసలితనం నుంచి ఉన్నాడండి ఈయన. ఎప్పటి నుంచి ఉన్నాడు? ముసలితనం నుంచి ఉన్న ఆయన కొంప ముంచేశాడు. రాజుల మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో ఒక ముసలాయన వచ్చి ఏమన్నాడు? దేవుడు నాకు ఈ సంగతి బయలుపరిచాడు, యవనస్తుడా నువ్వు రానన్నాడు. ఇతను వెళ్తే ఇతను సింహం తినేసింది. ఏమండి, తినేసిందా లేదా? తినేసింది ఉదయం. అంటే వయసులో పెద్దోడండి, ఈయన దగ్గర జ్ఞానం ఉంటుంది, ఈయన తల పండిపోయింది, ఈయన ముసలోడు కాబట్టి చాలా జ్ఞానం ఉంటుందని అనుకోకండి. వినండి, దేవుడు ఎవరిని ఎంచుకున్నాడో, దేవుడు ఎవరికి వర్తమానం ఇస్తున్నాడో గమనించండి. ఎవరికి ప్రత్యక్షత వస్తుందో గమనించండి. ఎక్కడికి వెళ్తే క్షేమమో గమనించండి. ఎందుకంటే మరలా నాకు వర్తమానం లేదు. నేను చివరిగా చెప్పేది ఏంటంటే, మీరు ఇన్ని రోజులు వాక్యాలు వినేసి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా యథావిధిగా ఏ సంఘమైనా పర్లేదని మరలా మీరు వెళ్ళిపోతే మీ మనసాక్షి ఇక్కడ ఏం చేయబడ్డాయి? కడగబడ్డాయి. మరలా మీరు వెళ్ళిన తర్వాత మళ్ళీ మీ మనసాక్షి ఏమవుతాయి? పాపజ్ఞప్తి గల మనసాక్షి అవుతుంది. పాపజ్ఞప్తి గల మనసాక్షి అయితే మరలా ఏ ఆరాధనకి వెళ్తారు? వ్యర్థమైన ఆరాధన. వ్యర్థమైన ఆరాధనలు ఏమి లేదు, నీకు కాపుదల లేదు. అర్థమవుతుందా? కాబట్టి వివేచించండి, ఆలోచించండి. అట్టి వివేచన దేవుడు మీకు అందరికీ అనుగ్రహించిన గాక. చివరిగా ఒక మాట చెప్తున్నాను, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. విశ్వాస మూలంగా జీవించాలంటే ఒక వ్యక్తి ఏం కావాలి? నీతిమంతుడు కావాలి. నీతిమంతుడు కావాలంటే యేసుప్రభు యందు ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. ఒక వ్యక్తి అలా నీతిమంతుడు అవుతాడు? తన క్రియలు బట్టి, తన పనులు బట్టి కాదు. ఒక వ్యక్తి ఎలా నీతిమంతుడు అవుతాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యందు ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. ఒకవేళ ఈ సభా ప్రాంగణంలో ఎవరైనా ఇంకా యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచకపోతే ఈ రాత్రైనా ఒకసారి ఆలోచించండి. ప్రభులో కాపుదల ఉంది, ప్రభులో విజయం ఉంది, ప్రభుల శత్రువు పైన కూడా మనకు విజయాన్ని ఇచ్చే కృప ప్రభులో ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించి యేసుక్రీస్తు ప్రభుల వారిని మీ సొంత రక్షకునిగా అంగీకరించండి. రోజు వచ్చినట్టుగానే ఇలా చెప్తున్నారులే అని దయచేసి వెళ్ళిపోకండి. ఇదే అనుకూలమైన సమయం ప్రభు ఇచ్చాడు. కాబట్టి ప్రభుని అంగీకరించలేని వారు యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించండి. ప్రభువుని అంగీకరించి ఇంకా వ్యర్థమైన ఆరాధనలోనే ఉన్నవారు దయచేసి యథార్థమైన ఆరాధనలోనికి నడిపించే నమ్మకమైన సేవకుల్ని వెంబడించండి. అప్పుడు మీ జీవితాలకి మేలు కలుగుతుంది. అట్టు కృప దేవుడు మీకు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, నీకు స్తోత్రాలయ్యా. మీరు ప్రేమించి ఈ రాత్రి మరొకసారి మాకు ఇచ్చిన ఈ అనుకూలమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రారంభించిన నాటి నుండి మీరు ఇస్తున్న నడిపింపుని బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి సేవకుని మీరు వాడుకొని మీరు అందించిన వాక్శక్తిని బట్టి మీకు స్తోత్రాలు. ఇంతవరకు మీరు చేసిన సహాయంను బట్టి స్తోత్రాలు. నా తర్వాత నిలబడిపోతున్న మీ సేవకుని కూడా మీ ఆత్మశక్తి చేత సమృద్ధి అయిన ఆత్మ నడిపింపునిచ్చి మీరు వాడుకోమని. ఎవరైతే నేను యేసు ప్రభుని అంగీకరించలేదో వారు ప్రభుని అంగీకరించి అయ్యా అంగీకరించిన విశ్వాసులు వ్యర్థమైన ఆరాధనలోనికి వెళ్ళక నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించే జీవితంలోనికి, అది యథార్థమైన ఆరాధనని, యథార్థమైన ఆరాధనలో కాపుదల ఉంది, యథార్థమైన ఆరాధనలో మోసం చేసే వాళ్ళు ఉన్న వారి మీద విజయం ఉంది, యథార్థమైన ఆరాధనలో మమ్మల్ని శత్రులుగా ఉండి మా మరణాన్ని కోరుకునే వారిపైన కూడా మాకు విజయం ఉందన్న విషయాన్ని మీరు మాకు తెలియచేశారు. ప్రతి ఒక్కరు కూడా యథార్థమైన ఆరాధన పద్ధతిని అనుసరించి ముందుకు సాగే కృప ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమును స్తుతించి క్రీస్తు నామమును సమర్పించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.